అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 20వ తేదీ సోమవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడును. ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారికి అనుకూల సమయం అనే చెప్పవచ్చు. ఏ పని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. మీ యొక్క మనోధైర్యమే మీకు విజయానికి కారణమని గ్రహిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఓర్పును వదలవద్దు. అపోహాలు తొలగును. కొన్ని కీలక విషయాలలో లౌక్యంగా వ్యవహరిస్తారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సడలకుండా చూసుకుంటారు. మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన. మీ యొక్క ప్రతిభతో తోటి వారిని ఆకడుతారు. ఆధ్యాత్మికంగా శుభకాలం అనే చెప్పవచ్చు. అవగాహనతో ముందుకు సాగుతారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆవేశం పనికిరాదు. అనుకున్న దాన్ని సాధిస్తారు. మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. ధర్మసిద్ధి కలదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు. మొహమాటాన్ని తరిచేయనియ్యవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యల తొలగునం. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఒక ముఖ్యమైనటువంటి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అవసరానికి తగిన సహకారం లభిస్తుంది. ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో విజయసిద్ధి ఏర్పడుతుంది. మనోబలంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. కొత్త బాధ్యతలు ఏర్పడిన వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు. లక్ష్యం నెరవేరుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగుతారు. కుటుంబ అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. భూగృహ లాభాలు ఏర్పడిన తోటివారి సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త మానసిక ప్రశాంతతను ఏర్పరుస్తుంది. ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో అనుకూలత ఏర్పడుతుంది. అదృష్టవంతమైనటువంటి కాలమనే చెప్పవచ్చు. లక్ష్యాలను సాధించాలనే దిశగా ముందుకు సాగుతారు. సత్ఫలితాలను సాధిస్తారు. మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. ప్రశంసలను అందుకుంటారు. పెద్దలు మీ యొక్క పనితీరుతో సంతృప్తి చెందుతారు. మరువులైనటువంటి విజయాలను అందుకుంటారు. ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం అనే చెప్పవచ్చు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు వెలువడిన సంతోషదాయకమైనటువంటి కాలం ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో శుభ ఫలితాలను అందుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకుని ముందుకు సాగుతారు. ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయాన్ని లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాన్ని సాధిస్తారు. ధనలాభం ఏర్పడుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. అదృష్టయోగం ఏర్పడుతుంది. చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు. మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రారంభించినటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అనారోగ్య సమస్యల తొలగున దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరుగును. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలను చర్చిస్తారు. వ్యాపార పరంగా నూతన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగుల కలలు సాకారమవనం. కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగును. శారీరక శ్రమ తగ్గుతుంది. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది.
పెరుగుతుంది, వ్యాపారం లాభసాటిగా సాగును, వృత్తి ఉద్యోగాలలో శ్రమ తగ్గుతుంది, ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగును, చేపట్టినటువంటి వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు, వ్యాపారస్తులకు పెట్టుబడులు అందినం, వివాదాలకు దూరంగా ఉంటారు, భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు, చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అదేవిధంగా వృత్తి వ్యాపారంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడిన, గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు, గృహమున విలువైన పత్రాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు, చేపట్టినటువంటి పనుల్లో శ్రమ తగ్గుతుంది, నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. అదేవిధంగా పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు, పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందినం, ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తి చేస్తారు, ఉద్యోగమున అవకాశాలు లభిస్తాయి, వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి, నూతన వాహన యోగం ఏర్పడడం, చేపట్టినటువంటి పనులు సజావుగా సాగునం, అదేవిధంగా నూతన ఆనందంతో ముందుకు సాగుతారు, దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది, ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది, మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రయాణాలు అనుకూలిస్తాయి, శరీర సౌఖ్యం కలదు. కన్యా రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.